2025లో బంగారం పెట్టుబడిదారుల్ని వెండి సైతం ఆశ్చర్యపరిచింది. ధరలు రాకెట్ లాగా దూసుకుపోయి రికార్డులు సృష్టించి పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించాయి. నెల రోజుల క్రిందట తగ్గిన ధరలు కొన్ని రోజుల్లోనే పుంజుకున్నాయి. ఆపై వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు 2,20,000కు పైగా ఉంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు ఏ దేశానికి ఉన్నాయి? వెండి విషయంలో ఏ దేశం ప్రపంచ మార్కెట్పై ఆధిపత్యం చెలాయిస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు పెరూ దేశం వద్ద ఉన్నాయి. పెరూ వద్ద సుమారు 1,40,000 మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయి. హుయారీ ప్రాంతంలో ఉన్న ఎంటామినా గని పెరూను ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1గా నిలుపుతోంది. ఈ గని పెరూకు వెండి మార్కెట్లో ఆధిపత్యాన్ని నిలుపుతోంది. పెరూని ఈ స్థానం సిల్వర్ కింగ్డమ్కు నిజమైన రారాజుగా చేస్తోంది. వెండి నిల్వల్లో రెండో స్థానంలో రష్యా ఉంది. దీని వద్ద సుమారు 92 టన్నుల వెండి నిల్వలున్నాయి. సైబీరియా, యురల్ ప్రాంతాల్లోని గనులు రష్యాను ప్రపంచ మార్కెట్లోకి కీ ప్లేయర్గా నిలుపుతున్నాయి. రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ రష్యా వెండి గ్లోబ్ మార్కెట్కు ముఖ్యమైన సహకారాన్ని అందిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. అటు వెండి నిల్వలలో చైనా 3వ స్థానంలో ఉంది. దీని వద్ద సుమారు 70,000 మెట్రిక్ టన్నుల వెండి ఉంది. హెనాన్ ప్రావిన్స్లోని యింగ్ గని చైనాలో వెండి ప్రధాన ఉత్పత్తి కేంద్రం. ఇటీవలి సంవత్సరాల్లో చైనా ఖనిజ ఉత్పత్తిలో వేగంగా పురోగతి సాధించింది. ఇది దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రపంచ వెండి మార్కెట్లో వెండి కీలకంగా మారుతోంది. ఇక వెండి నిల్వల్లో 4వ స్థానం విషయానికొస్తే పోలాండ్ ఆ ప్లేస్లో ఉంది. దీని వద్ద సుమారు 61,000 టన్నుల వెండి ఉంది. ప్రభుత్వ సంస్థ కేజీహెచ్ఎం పోలాండ్ ప్రధాన వెండి రాగి ఉత్పత్తి సంస్థ. 2024లో గ్లోగోవ్ కాపర్ స్మెల్టర్ పోలాండ్ చాలా వెండిని శుద్ధి చేసి ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచ మార్కెట్లో పోలాండ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రపంచంలో వెండి నిల్వల్లో 5వ స్థానంలో మెక్సికో ఉంది. మెక్సికో వద్ద సుమారు 37,000 టన్నుల వెండి ఉంది. జకాటెకాస్లోని న్యూమాంట్లోని పెనాస్కిటో గని మెక్సికో రెండో అతిపెద్ద, ప్రపంచంలో 5వ అతిపెద్ద వెండి గని. ఈ గని మెక్సికోను ప్రపంచ వెండి మార్కెట్లో ముఖ్య ప్లేయర్గా నిలుపుతోంది. ఇక భారతదేశం విషయానికొస్తే వెండి పెద్ద వినియోగదారుల్లో ఒకటిగా ఉంది. దేశీయ పరిశ్రమల కోసం ఎగుమతి, దిగుమతి రెండింటినీ చేస్తోంది. అయితే నిల్వల పరంగా భారతదేశం టాప్ 5 దేశాల్లో లేదు. దేశంలో వెండి నిల్వలు పరిమితంగా ఉన్నాయి. అందువల్ల గ్లోబల్ మార్కెట్లో అతిపెద్ద కొనుగోలుదారు, పెట్టుబడిదారు పాత్రను మాత్రమే భారత్ పోషిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.